వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: గాజాలో మళ్లీ మారణ హోమానికి పాల్పడ్డ ఇజ్రాయెల్, 29 మంది పాలస్తీనియన్లు మృతి. ఇరాన్పై అమెరికా దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని హెచ్చరించిన ఖమేనీ. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ పతనాన్ని కొట్టిపారేసిన ప్రధాని, ఆర్థిక సలహాదారు. హైదరాబాద్లో ఎస్ఐఆర్ వంశపారపర్య వివరాల మ్యాపింగ్ షురు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని పేర్కొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గతేడాది అక్టోబర్ 10న గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో 29 మంది పాలస్తీనియన్లు మరణించారు. కాగా కాల్పుల విరమణ తర్వాత ఇవే అత్యధిక మరణాలు కావడం గమనార్హం. కొత్త కాల్పుల విరమణను హమాస్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించిన ఒక రోజు తర్వాత గాజా అంతటా దాడులు జరిగాయి. మరోవంక ఖాన్ యూనిస్లోని ఒక టెంట్ క్యాంపుపై కూడా ప్రాణాంతకమైనటువంటి దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. మృతుల్లో 2 వేరువేరు కుటుంబాలకు చెందిన 2 మహిళలు, 6 పిల్లలు ఉన్నారు. గాజా నగరంలోని ఒక పోలీస్ స్టేషన్ను కూడా వైమానిక దాడి చేశారు. కనీసం 14 మంది మరణించారు. ఇతరులు గాయపడ్డారని షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మహమ్మద్ అబూ సెల్మియా తెలిపారు. టెంట్ క్యాంపుపై జరిగిన దాడిలో మంటలు చెరిగి 7 మరణించారని నాజర్ హాస్పిటల్ తెలిపింది. కాగా ఇజ్రాయెల్ జరిపిన దాడులను హమాస్ తీవ్ర ఉల్లంఘనగా అని అభివర్ణించింది. దాడులను ఆపడానికి ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా ఇతర మధ్యవర్తిత్వ దేశాలను కోరింది. అయితే అక్టోబర్ నుండి తాము జరిపిన దాడులు ఒప్పంద ఉల్లంఘనలకు ప్రతిస్పందనని ఇజ్రాయెల్ పేర్కొంది. కాగా ఈజిప్టు సరిహద్దు వెంబడి ఉన్న రఫా క్రాసింగ్ను తెరవడానికి ఒక రోజు ముందు కూడా ఈ వరుస దాడులు జరిగాయి. ఇక యుద్ధం కారణంగా పాలస్తీనా భూభాగంలోని అన్ని సరిహద్దు క్రాసింగ్లు మూసివేసిన సంగతి తెలిసిందే. రఫా క్రాసింగ్ను వేలాది మంది పాలస్తీనియన్లు జీవనాధారంగా చూస్తున్నారు. మొత్తంగా కాల్పుల విరమణ ఒప్పందం ముందుకు సాగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు గాజాలో మరణాలు ఇంకా పెరుగుతున్నాయని గుర్తు చేస్తుంది. అమెరికా గనుక తమపై యుద్ధం ప్రారంభిస్తే అది ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాదని, ఆ ప్రాంతాన్నంతటికీ విస్తరించి అది పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఇరాన్ సర్వోన్నత నాయకుడు అమెరికాను హెచ్చరించారు. కాగా హయతుల్లా అలీ ఖమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఇప్పటి వరకు చేసిన హెచ్చరికలలో అత్యంత తీవ్రమైనవి కావడం గమనార్హం. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వ్యాఖ్యలను ఆన్లైన్లో ప్రసారం చేసింది. మేము యుద్ధాన్ని ప్రేరేపించం, మేము ఏ దేశంపైన దాడి చేయాలని కోరుకోవడం లేదు, కానీ ఇరాన్ దేశంపై దాడి చేసినా లేదా వేధించినా ఇరాన్ ప్రజలు గట్టి దెబ్బ కొడతారని ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఖమేనీ అన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ నౌకాదళం ఇరాన్ వైపు వస్తుందని ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా సైనికులు ఇరాన్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే అమెరికాకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఖమేనీ హెచ్చరించినట్లు రాయిటర్స్ పేర్కొంది. మరోవంక ఖమేనీ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ఘాటుగా స్పందించారు. వాషింగ్టన్తో ఇరాన్ చర్చలు విఫలమైతే ఖమేనీ చేసినటువంటి హెచ్చరిక ఎంతవరకు నిజమవుతుందో తెలిపోతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. లోక్సభ నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై స్టాక్ మార్కెట్ ప్రతికూల స్పందన బడ్జెట్ ఫలితానికి సూచిక కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తన 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వెంటనే ఆదివారం మార్కెట్లు పడిపోయాయి. ఇది నిరాశాజనకమైనటువంటి బడ్జెట్ అనడానికి స్పష్టమైనటువంటి ఉదాహరణగా ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి. కాగా స్టాక్ మార్కెట్ పతనంతో దాదాపు 10 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు నష్టపోయారు. స్టాక్స్పై లావాదేవీల పన్నును పెంచాలన్న సీతారామన్ ప్రతిపాదన పెట్టుబడిదారులను భయపెట్టిందనడానికి ఈ పరిణామం సంకేతంగా నిలిచింది. అవును, మార్కెట్లు పైకి కిందకి వెళ్తుంటాయని ప్రధాని ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ అన్నారు. గత 50 బడ్జెట్ల మార్కెట్ ప్రతిచర్యను మీరు పరిశీలిస్తే బడ్జెట్ రోజున వచ్చిన స్పందన, విషయాలు ఎలా జరిగాయనే దానికి సూచికని అసలు స్పష్టంగా లేదు. కాబట్టి ఆర్థిక మార్కెట్లలో 25 ఏళ్లు గడిపిన వ్యక్తిగా ఏ నిర్దిష్ట రోజైనా ఆర్థిక మార్కెట్లలో జరిగే కదలికల గురించి నేను పెద్దగా ఆందోళన చెందను అని ఆయన అన్నారు. చాలామంది ప్రజలు ఇష్టపడేది పెద్ద సంస్కరణలు, అవి ప్రతి సంవత్సరం జరగవు. కాబట్టి కేవలం బడ్జెట్నే కాదు, ప్రసంగ పత్రాన్ని స్వయంగా చూస్తే అందులో పెద్ద సంఖ్యలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయని మీరు గమనిస్తారని ప్రధాని ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ అన్నారు. ఈ సందర్భంగా అనేక చిన్న సంస్కరణలు జరిగిన కస్టమ్స్ వ్యవస్థను ఆయన ఉదాహరించారు. త్వరలో తెలంగాణలో జరగబోయే ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు హైదరాబాద్లో BLOలు వంశపారపర్య వివరాల మ్యాపింగ్ను మొదలుపెట్టారు. ఈ విషయమై ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ మొదటి, రెండవ దశలలో కవర్ కాని రాష్ట్రాలలో ఎస్ఐఆర్ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు.
తెలంగాణలో జరగబోయే ఈ భారీ ప్రక్రియ దృష్ట్యా బిఎల్ఓలు ఓటర్ల పేర్లను 2002 ఎస్ఐఆర్ జాబితాలో అనుసంధానించడానికి లింకింగ్ చేస్తున్నారు. 2002 ఎస్ఐఆర్ జాబితాలో పేర్లు ఉన్న ఓటర్లకు అనుసంధానం జరుగుతుంది. మరోవైపు జాబితాలో పేరు లేని వారు 2002 జాబితాలో పేర్లు ఉన్న తమ బంధువులతో అనుసంధానం చేసుకోవాలి. కాగా నిన్న తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన సమీక్షకు సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారులు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే ఎస్ఐఆర్ ప్రక్రియ దృష్ట్యా బిఎల్ఓలకు నిబంధనల గురించి స్పష్టత ఉండడం చాలా అవసరం. ఎందుకంటే వంశపారంపర్య మ్యాపింగ్, ఈఆర్ఓలు, ఏఈ, ఆర్ఓల భారాన్ని తగ్గించడమే కాకుండా తర్వాత దశలో హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర జిల్లాల ఓటర్లకు అనవసరమైన నోటీసులను కూడా నివారిస్తుంది. ఓటరు విజయవంతంగా లింక్ అయితే మాత్రం ఎలాంటి పత్రాలు అవసరం లేదు. అయితే లింక్ చేయని వారికి ఎస్ఐఆర్ తదుపరి దశలో నోటీస్ పంపుతారు. ఇలాంటి సందర్భాలలో ఆ వ్యక్తి ఎన్నికల సంఘం పేర్కొన్న 11 పత్రాలలో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర బడ్జెట్లో మరోసారి తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నిన్న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఆయన స్పందిస్తూ తెలంగాణకు వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయింపులు ఉంటాయని తాము ఆశించామని, అయితే 53,47,000 కోట్ల బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ దక్కలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు పదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ఆర్థిక మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ బడ్జెట్లో కేటాయింపు లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆయన మీడియాతో అన్నారు. మూసీ నది పునర్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ నగర అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల వంటి ప్రాజెక్టులకు బడ్జెట్లో కేంద్ర నిధులు లభిస్తాయని రాష్ట్రం ఆశించిందని ఆయన చెప్పారు. బయోఫార్మా గురించి చర్చ వచ్చినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే పేరు తెలంగాణ అని, కానీ రాష్ట్రానికి కేటాయింపు లేకపోవడం అత్యంత నిరాశపరిచిందని భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఫార్మా హబ్గా గుర్తింపు పొందిందని, అయినా ఫార్మా హబ్ కార్యక్రమాలలో తెలంగాణకు చోటు దక్కలేదని డిప్యూటీ సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఎలక్ట్రానిక్స్ కోసం 40,000 కోట్లు కేటాయించారని, కానీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఆడియో, వీడియో, గేమింగ్, కామిక్స్ హైదరాబాద్ అతిపెద్ద కేంద్రం. ఆరెంజ్ ఎకానమీలో హైదరాబాద్ను విస్మరించి దానికి బదులుగా ముంబైని ఎంచుకోవడం సమర్థనీయం కాదని ఆయన అన్నారు. తెలంగాణ చేసిన తప్పేమిటని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.